ఇది తెప్పించండి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఉంజరాలు. ఇది ఫ్రెష్ ఉంజరాలు అండి. ఎప్పుడు అలా ఒడ్డుకు తెచ్చా, ఒడ్డించి వచ్చి తీసుకున్నాం. కేజీ నా తీసుకున్నానండి. ఇది పక్కన పెడుతున్నానండి. దీనికి కావాల్సిన మసాలాలు కలుపుతున్నాను. కారం వేస్తున్నామండి. కారం 2 స్పూన్లు కారం, మొత్తం 3 స్పూన్లు కారం వేసామండి. కావాల్సిన మనం మసాలాలు కలుపుతామండి. పసుపు అండి, కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్ అండి. ఇది మొత్తం మిక్స్ చేద్దాం. ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే ముక్క బాగా పడుతుందండి. ముక్కలు అన్నిటికీ మనలాగా రాసుకోవాలండి. ఇలాగా నీట్గా ఇలా నీట్ రాసుకొని అన్ని ముక్కలు కూడా ఇలాగ రాసుకోవాలండి. ఇది మీ ఫిషింగ్ హార్బర్ నుంచి తెప్పించండి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. అక్కడ నుంచి తీసుకొచ్చాను. 100 కేజీ 300 రూపాయలండి. ఎక్కువ రేట్ లేదు అక్కడ. మన మార్కెట్లోకి వస్తే 500 రూపాయలు అయిపోతుంది. 450, 500 రూపాయలు అయిపోతుంది. అన్ని మసాలాలు కలిపామండి. మొత్తం చేపలంటే కలిపాం. ఫ్రైకి రెడీ అవుతున్నామండి. కళాయి పెడుతున్నాం. కళాయి బాగా వేద్దాం. ప్యాన్ వేడి అయిపోయింది. ఆయిల్ వేద్దాం. ఫ్రైకి తగ్గ ఆయిల్ వేద్దాం. చేపలు ఫ్రై చేద్దామండి. వంజరాలు టేస్ట్గా ఉంటాయి. ఫిషింగ్ ఫ్రెష్ వంజరాలు. ఆయిల్ వేడి అయిపోయిందండి. ఆయిల్ వేడి అయింది చూసి తెలిసిపోతుంది. ఒక్కొక్క ముక్క వేద్దామండి. నేను చేతిని ఇస్తానండి. నాకు అనుభవం బాగా 20 years పెట్టి చేపలు ఫ్రై చేయడం అలవాటు. కొంతమంది గట్టిగా వేస్తారు. నాకు అలవాటు 20 years పెట్టి అలవాటు అయిపోయింది చేపలు ఫ్రై చేయడం. ఒకసారి ఫ్రై అయిపోయిందండి. రెండో సైడు రూపాయలు మిల్లి రూపాయలు బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఫ్రై అయిందో. ఈ ఫ్రెష్ మన ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చాను. వందనం చాలా ఫ్రెష్ చేప. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎక్కువ మసాలా వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ రాదు. ఫిష్ రెడీ అయిపోయింది. వందనం ఫిష్ రెడీ అయిపోయింది. రెండు బట్టలు వేపు తీసాం. టేస్ట్ చేద్దాం. అలా ఉండదు ఒకసారి చిన్న ముక్క. చాలా బాగుంటుంది. కారం ఉప్పు అని సరిపోయి దాని తగ్గ మిర్చి తగ్గ కారం ఉప్పు వేసాం. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. హ్యాపీ ఉగాది.